232 BCE లక్షల మందిని చంపి కళింగిని గెలిచిన సమ్రాట్ అశోకుణ్ణి ఒక్క ఆలోచన ఓడించింది. అదే పశ్చాత్తాపం. తాను సాధించింది గెలుప ఓటమా అర్థం కాలెత్తునికి. ఆ ఆలోచన నుండి ఒక నిర్ణయం వెలుగు చూసింది. తను రహస్యంగా సంపాదించిన ఈ దైవశక్తి వల్లే ఇంత నష్టం జరిగిందని, అది తనలో ఉండకూడదని ఆ శక్తిని 9 గ్రంథాల్లోకి పంపించాడు. ఆ 9 గ్రంథాలని అర్హత ఉన్న యోధులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అష్టసిద్ధులున్న 8 గ్రంథాలని సామర్థ్యం ఉన్న యోధులకిచ్చి, అమృతమున్న 9వ గ్రంథాన్ని భవిష్యత్తును చూడగలిగే మహర్షులకిచ్చాడు. వాటిని మానవ జాతి సంరక్షణకు రహస్యంగా వాడమని ఆదేశించాడు. తరతరాలుగా ఆ 9 యోధులు తమ బాధ్యతని తరువాత తరం యోధులకు అప్పగిస్తూ వచ్చారు. ప్రపంచంతో పాటు చావును గెలిచే జ్ఞానమున్న ఆ గ్రంథాలని సొంతం చేసుకోవాలని గ్రీకు, పోర్చుగీసు, మంగోలియన్, మొఘలుల నుండి హిట్లర్ వరకు ఎంతో మంది శక్తి ఉన్న నాయకులు దానికోసం వెతికించినా ఎవరూ పొందలేకపోయారు. కానీ ఈ తరంలో ఆ దైవ గ్రంథాల శక్తితో భవిష్యత్తుని చీకటి చేసే ఒక కోరిక పట్టింది. ఆచార్య, అంబిక గత 48 గంటల నుండి ధ్యానంలో ఉంది. అంటే ఏదో ప్రమాదం చూస్తోంది. మనిషి 9 మంది యోధులతో సమావేశం జరగాలి. ఆపద రాబోతోంది. దాన్ని మనం ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కపలా. మొదటి యోధుడి మాటే మా మాట కూడా. हमारे पास भी सेना छू उनस तो ये आर्मी On set 2 Queen Mark.
ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. స్వస్తి. 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 అంబిక వెళ్ళిపోతున్నారు. మరోసారి చెప్పి చూడమంటారా? అహం ఉన్నప్పుడు మెదడే కాదు, చెవులు కూడా పనిచేయవు. మరి ఇప్పుడు ఇదేలా? ఒకే ఒక మార్గం ఉంది. నేను కైలాస పర్వతానికి వెళ్ళాలి. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక ఎలా వెళ్తారు? ఎవరి కోసం వెళ్తారు? అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయు, రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని, మంచిరం కరుణామయ రంజనం దురితం హరశంభోరం. ప్రమాదం నిజం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. పరిష్కారం యుగాల వెనక దాగుంది. అది శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. రామం కరపరిరణబాణం సంభవాయ. అదే మిరాయ్. దాన్ని నేను తీసుకొస్తాను. దారి చెప్పండి మహాయోగి. దాన్ని నువ్వు చేరుకోలేవు. చేరుకునేవారెవరు? ఆ పరిష్కారం కోరుకునేది ఒక మహాత్యాగం. ఏ త్యాగానికైనా సిద్ధం మహాయోగి. నేను అడగబోయే ఆ త్యాగం నీ పేగు తెంచుకొని పుట్టే పాసం. అంటే సిద్ధపడతావా? ఎందుకంటే పుట్టబోయేవాణ్ణి తల్లి కాదు, పరిస్థితులు పెంచాలి. ఆ ఆయుధాన్ని చేరుకునేవాణ్ణి అడుగడుగునా ప్రకృతి పరీక్షిస్తుంది, శిక్షిస్తుంది, శిక్షణ ఇస్తుంది. జీవితం కొట్టే దెబ్బల్ని తట్టుకొని నిలబడాలి. ఆ కష్టాలే యోగిలా, యుద్ధం ఎదుర్కొనే యోధుడిలా మలుస్తాయి. వీడే ఎందుకు? నరక యాతన అనుభవించే సమయంలో మనిషి చేయలేని ప్రయాణం చేసొచ్చావు. నీలాంటి మహాసంకల్పం ఉన్న యోధురాలి అంశే ఈ ఆపదను ఆపగలదు. విధి అలాంటి వాడిని ఆశీర్వదించగలదు. ఈ కన్నీళ్లు, ఆవేదన అంగీకారమా? అంగీకారం.